పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి దివ్యవాణి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరం కూడా మరి ఒక్కసారి చేతులను పైకి లేపి దేవునికి స్తోత్రములను తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదర, పోయిన వారం మనమందరము కూడా కార్మెల్ మాతను గురించి నేర్చుకొని ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు ఒక నూతన మాటను తెలియపరచమంటున్నాడు. ఈ నూతన మాటలోని పరమార్థాన్ని గ్రహించమంటూ ఉన్నారు. ఆ నూతన మాటను ఈనాటి సువిశేషంలో చదువుకున్నాం. మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. ఎక్కడున్నారంటే యేసు ప్రభు పర్వతము మీద ఉన్నారు, ఎత్తైన ప్రదేశంలో ఉన్నారు. ఈ పర్వతము లేదా కొండ, దీని యొక్క లోతైనటువంటి అర్థాన్ని ఈ రోజున తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణముగా మనందరము కూడా గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే, వెనకటి రోజులలో కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, పొలాల దగ్గర సమస్యలు వచ్చినప్పుడు, గట్టు దగ్గర సమస్య వచ్చినప్పుడు పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. ఈ కుటుంబం ఆ కుటుంబం అంటూ ఒక గ్రామ పెద్ద మనిషి దగ్గరికి, పెద్దల దగ్గరికి వచ్చి మాకు పంచాయతీ కావాలి, మాకు తీర్పు కావాలి, మాకు న్యాయం కావాలి అంటూ ఉంటారు. వెనకట పంచాయతీ అనగానే ఊరిలో ఒక చెట్టు దగ్గర లేదా అరుగు దగ్గర కూర్చొని పెద్దలు తీర్పును ఇవ్వటం చూస్తూ ఉంటాం. అంటే గమనించాలి, ఒక పంచాయతీ జరిగినప్పుడు ఆ గ్రామ పెద్ద ఎక్కడ కూర్చుంటున్నాడంట? అరుగు మీద, అంటే ఎత్తైన ప్రదేశంలో. మిగిలిన వారందరూ కూడా ఆ అరుగుకి కింద నిలబడి లేదా కింద కూర్చొని ఆ యొక్క పెద్ద మనిషి తీర్పును వింటూ ఉంటారు, ఆలకిస్తూ ఉంటారు, పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదా ఇంకొద్దిగా మనము చదువులోనికి వచ్చిన తర్వాత, జ్ఞానం పెరిగిన తర్వాత, ఇది గ్రామాలలో ఈ పరిష్కారం కాదు అన్నాక ఎక్కడికి వెళ్తున్నారు? పట్టణాలకు, మండలాలకు, జిల్లాలకు లేదా సిటీలకు వెళ్ళి కోర్టుల్లో మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కోర్టులోనికి వెళ్తూ ఉంటారు. ఈ కోర్టులో కూడా మనం గమనించినట్లయితే జడ్జి గారు ఎక్కడ ఉంటుంటారు? ఎత్తైన ప్రదేశంలో ఉంటారు. కింద ఆ కుర్చీలలో కూర్చున్నటువంటి లాయరు, ముద్దాయిలు, మిగిలినటువంటి సాధారణ ప్రజలందరూ కూడా ఆయనకు కింది భాగంలో ఉండి మాట్లాడుతూ మంచి తీర్పు కోసము, సరి అయినటువంటి తీర్పు కోసము, న్యాయం కోసము జడ్జి వైపునకు, ఆ ఎత్తైన ప్రదేశము వైపునకు చూస్తూ ఉంటారు. ప్రియబిడ్డలారా, ఈ రోజున ఆ ఎత్తైన ప్రదేశాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ఎత్తైన ప్రదేశంలో ఉండి దేవుడు ఏమి మనతో మాట్లాడాడు,
ఆ మాటల్లోని పరమార్థం ఏమిటి, ఎందుకు ఆ ఎత్తైన ప్రదేశంలోనికి వెళ్ళారు, ఆ ఎత్తైన ప్రదేశానికి ప్రవక్తలు వెళ్ళినప్పుడు ఏమి సందేశాన్ని దేవుడు వారి ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు, ఆ సందేశాన్ని విని మనము పాటించినప్పుడు ఆశీర్వదింపబడుతున్నాం, పాటింపనప్పుడు ఏమవుతున్నాం, దేవునికి దూరంగా వెళ్ళిపోబోతూ ఉన్నాం అనే అంశాన్ని ఈ రోజున మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే మనము పాత నిబంధనలో కనుక చూసినట్లయితే మనము వాక్యము చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తున్న నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనంలో, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనమును మనం చూసినట్లయితే మోషే హోరేబు పర్వతము మీదికి వెళుతూ ఉన్నాడు. ఎందుకోసం వెళుతున్నాడంట? మోషే ఆ పర్వతము క్రింద గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, తన మామ గొర్రెలను. ఒకసారి ఆ పర్వతం పైకి చూసినప్పుడు ఒక పొద మండుచు ఉంది, కానీ అది ఆరిపోవటం లేదు. ఏంటి వింత అంటూ ఆ పర్వతము ఎక్కి, హోరేబు పర్వతము ఎక్కి ఆ వింతను చూడాలి అని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎత్తైనటువంటి ప్రదేశంలో ఆ మండుచున్న పొదకు కారణం ఏమిటి, ఎందుకు అది ఆరిపోవటం లేదు, దానిలోని గొప్పతనం ఏమిటి అని తెలుసుకోవటానికి హోరేబు పర్వతానికి వెళ్ళినటువంటి మోషేకు దేవాతి దేవుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం మోషేకు దక్కింది దేవుని ప్రియ బిడ్డలారా. అంటే హోరేబు కొండ అనగా దేవుడు వసించు స్థలము, ఆ అగ్ని, ఆ నిప్పు ఆరనటువంటి స్థలము, దేవుణ్ణి దర్శించేటటువంటి స్థలము అని మోషే కనుగొన్నాడు. ఎత్తైన ప్రదేశంలో మోషే వెళ్ళినప్పుడు దేవుడు అగ్ని రూపంలో మోషేకు కనిపించాడు. ఎందుకో తెలుసా? మనందరికీ ఆ నిర్గమకాండం 3 తర్వాత నుంచి చదివితే అర్థమవుతుంది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఇబ్బందులు పడుతూ ఉండగా, బానిసత్వపు బ్రతుకుతూ ఉండగా, కష్టములలో ఉంటూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, దేవుడు మోషేను పిలుచుకొని, నీవు నా ప్రజలను కాపాడు, నేను నిన్ను నాయకుడిగా వారి దగ్గరకు పంపిస్తున్నాను అని దర్శనమిచ్చాడు హోరేబు పర్వతము మీద. దేవుని ప్రియ బిడ్డలు, హోరేబు పర్వతము అనగా వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి మనము దర్శించవచ్చు అనేటటువంటి గొప్ప పరమార్థాన్ని ఈరోజున మనకు నేర్పిస్తుంది. అదే మాట మనము నిర్గమకాండము 3వ అధ్యాయము 2-3 వచనాల్లో చదువుతాం. మోషే హోరేబు కొండ ఎక్కి దైవ దర్శనమును పొందుకొనెను అనే మాట మనం చదువుకుంటాం. కాబట్టి హోరేబు పర్వతము అంటే పరమార్థం ఏమిటి, దేవుణ్ణి దర్శించవచ్చును అని మొదటిగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. రెండవదిగా నిర్గమకాండము 19వ అధ్యాయము 1 మరియు 3, 4 వచనాలు కనుక మనం చదివినట్లయితే ఇక్కడ మోషే సీనాయి కొండ మీదికి వెళ్ళెను. సీనాయి కొండ దేనిని సూచిస్తూ ఉంది అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనకు వసుగుతూ ఉంది. సీనాయి కొండ మీద మోషే వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు సీనాయి కొండ మీద దర్శనమిచ్చి, దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక మార్గంలో నడిపించటానికి, ఒక క్రమశిక్షణమైనటువంటి బద్ధనలో ఉంచటానికి, ఒక న్యాయము, ఒక మంచి, ఒక నీతి, ఈ యొక్క పరమార్థాలలో వారిని నడిపించటానికి మోషేకు 10 ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. దాన్ని మనము ఇంకా తేలికపరచుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవాతి దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఆ రోజులలో ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు. ఆ తర్వాత మానవుడికి తగ్గట్టుగా ఏం చేశారు, ఆ ధర్మశాస్త్రంలోని సూత్రాలను లేదా అందులో ఉన్నటువంటి మాటలన్నిటినీ కూడా చాలా పొడిగించుకున్నారు. మానవుడికి అనుగుణంగా ధర్మశాస్త్రాన్ని మలుచుకుంటూ వచ్చాడు. కానీ సీనాయి పర్వతం మీద దేవాతి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే. మీరు ఈ 10 ఆజ్ఞలను పాటిస్తూ జీవించండి, మీరు ఆనందంగా ఉంటారు, నాకు దగ్గరగా ఉంటారు, నా బిడ్డలుగా ఎల్లప్పుడూ ఈ లోకంలో నిలిచిపోతారు. రేపొద్దున ఈ శరీరం ఉచ్చాలించిన తర్వాత మీరు నేరుగా ఎక్కడికి వస్తారు, నా దగ్గరికే వస్తారు అనేటటువంటి గొప్ప సందేశం ఈ 10 ఆజ్ఞల్లో ఉన్నాయి. అందుకే
సీనాయి పర్వతము అనగానే మోషేకు దేవాతి దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చేటటువంటి ప్రదేశం, 10 ఆజ్ఞలను ఇచ్చినటువంటి ప్రదేశం. దేవుని ప్రియ బిడ్డలారా, సీనాయి పర్వతము అనగా ధర్మశాస్త్రాన్ని అందించినటువంటిది అని 2వ పర్వతములోని సారాంశం మనకు అర్థమవుతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, 3వదిగా ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, మోరియా పర్వతము. ఈ యొక్క మోరియా పర్వతము దేనికి సాదృశ్యముగా ఉన్నది అని ఆలోచన చేస్తే, ప్రేమకు పరీక్ష. దేనికి సాదృశ్యం అంట? ప్రేమకు సాదృశ్యం. ఎవరి ప్రేమ గొప్పది? అబ్రహాము దేవుడి మీద పెట్టుకున్నటువంటి ప్రేమ, లేక ఆ దేవుని ద్వారా అబ్రహాముకు లేక ఇచ్చినటువంటి సంతానము ఈసాకు మీద ప్రేమ గొప్పదా? పరీక్ష. ప్రేమకు పరీక్ష. దేవుని ప్రియ బిడ్డలారా, మరి ప్రేమలో ఏ ప్రేమ గెలిచి ఉన్నది అని ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, అబ్రహాము దేవుని మీద పెట్టుకున్నటువంటి ప్రేమనే గెలుస్తూ ఉంది. ఎందుకు అంటే దేవుణ్ణి అబ్రహాము అంతగా విశ్వసించాడు కాబట్టి, అంతగా నమ్మాడు కాబట్టి. ఈ ముసలి ప్రాయంలో ఇచ్చినటువంటి కుమారుణ్ణి ఆయన తీసుకుంటాడా అనే ఆలోచన చేశాడో లేదో తెలియదు, కానీ వెంటనే ఏం చేశాడు? నీ కుమారుని బలిగా ఇవ్వు అంటే ఆ యొక్క మోరేబు పర్వతానికి తీసుకొని పోతూ ఉన్నాడు. అంటే సమర్పణ ప్రేమకు పరీక్ష. మోరియా పర్వతము ప్రేమకు పరీక్ష. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క పరీక్షలో సారమ్మ కూడా నెగ్గుతూ ఉంది. సారమ్మకు తెలియకుండా అబ్రహాము ఈసాకును తీసుకొని పోకుండా ఉండవచ్చు. సారమ్మ యొక్క పర్మిషన్ లేకుండా ఈసాకును ఆ పర్వతం మీదకి అబ్రహాము తీసుకొని పోకుండా ఉండవచ్చు. కానీ సారమ్మ కూడా దేవుని యందు నమ్మకం ఉంచింది, దేవుణ్ణి ప్రేమించింది కాబట్టే అబ్రహాముకు పర్మిషన్ ఇచ్చింది తీసుకొని పోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రేమ పరీక్షలో అబ్రహాము సారా ఆ కుటుంబము నెగ్గింది కాబట్టి ఈసాకు మళ్ళీ తిరిగి కుటుంబానికి వచ్చి ఉన్నాడు. ఈ రోజున నీ ప్రేమ, నా ప్రేమ దేవునిలో గెలుస్తూ ఉందా? నీ ప్రేమ దేవునికి దగ్గరగా ఉంటూ ఉందా? నీ ప్రేమ దేవుణ్ణి మెచ్చేదిగా ఉంటూ ఉందా? ఆలోచన చేయాలి ప్రియ క్రైస్తవ సంగమ. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి మరికొన్ని పర్వతాలను యేసు ప్రభు మనకు సూచిస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేషంలో ఆరంభంలో చదివాం, మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 1. ఆయన ఎత్తైన ప్రదేశంలోనికి వెళ్ళి కూర్చొని శిష్యులందరినీ చేరబిలిచి ప్రజలందరినీ కూడా ప్రక్కన కూర్చొనబెట్టి ఏమిచ్చాడంట? అష్టభాగ్యాలను అందిస్తూ ఉన్నాడు. అష్టభాగ్యాలను ఆయన, మీరు ఇలా జీవించండి, మీరు ధన్యతలోనికి వస్తూ ఉంటారు. మీరు ఇలా జీవించినప్పుడు మీరు ఆ ధన్యతలోనికి వస్తూ ఉంటారు అని ఆయన ఏం చేశాడు? అష్టభాగ్యాలను వారికి ఆ పర్వతము మీద నుంచి అందిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువిశేషము 6వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినట్లయితే, యేసు పర్వతమును ఎక్కి ఆయన వాక్యాన్ని బోధించి, ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలందరినీ చూస్తూ ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ఆ ప్రజల యొక్క ఆకలిని ఆయన గమనించాడు. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా,
వాక్యాన్ని ఆలకిస్తూనే ఉంటున్నారు కదా, ఇప్పుడు వీరిని ఇంటికి పంపిస్తే మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోతారేమో అని చెప్పేసి ఆ పర్వతము మీద ఉండి వాక్యాన్ని బోధించి 5,000 మందికి ఆయన ఆహారాన్ని అందించాడు. యేసు ప్రభువు కూడా ఒక గొప్ప కార్యం చేయాలి అనుకుంటున్నప్పుడు, ఒక గొప్ప మాట మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు, మీరు ఇలా జీవిస్తే రక్షింపబడతారు అనే మాటలను మనకు అందిస్తూ ఉన్నప్పుడు ఎత్తైన ప్రదేశంలో ఆయన ఉండి మనలందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రోత్సహిస్తూ ఉన్నాడు, సరి అయిన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఒక న్యాయమైనటువంటి జీవితాన్ని, ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోహాను 6 ప్రకారముగా ఆయన ఎత్తైన ప్రదేశంలో ఉండి వాక్యాన్ని బోధించిన తరువాత వారు మార్గమధ్యంలో సొమ్మసిల్లి పడిపోకుండా ఉండటానికి 5,000 మందికి ఆహారాన్ని పంచిపెడతారు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన పర్వతము మీదకి ఎక్కి వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అందులోని పరమార్థాన్ని మనం గ్రహించాలి. మత్తయి సువిశేషము 27వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసినట్లయితే, కపాల స్థలము, దీనినే గొల్గొత్తా అంటూ ఉన్నాం. యేసు ప్రభువును సిలువ వేసినటువంటి స్థలము, కల్వరి కొండ అని మనము అర్థమయ్యేటటువంటి భాషలో మాట్లాడుకున్నట్లయితే, ఈ కల్వరి కొండ మీద ఆ క్రీస్తున స్వామి సిలువ వేయబడినప్పుడు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నప్పుడు ఆయన పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటలు 7 మాటలు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ 7 మాటల్లోని గొప్పతనాన్నంతటినీ కూడా మనందరికీ అందించి ఆయన వైపునకు తిరిగి మన జీవితాలను మార్చుకొని మనము ఆయన బిడ్డలుగా ఎదగాలి అని ఆ సిలువ మరణంలో, ఆ బాధలో, ఆ కష్టములో మనల్ని చూస్తూ, మనల్ని ప్రేమిస్తూ, ఇదిగో బిడ్డలారా, మీకోసము నేను సిలువను ఎక్కాను, మీ పాపములన్నిటినీ సిలువలో మోస్తున్నాను, ఇప్పుడు మీరు తేలిక పడండి, నాలో మీరు విశ్రాంతి తీసుకొనండి, నేను క్షమించగలిగేటటువంటి దేవుడను అని ఆయన క్షమాపణను కోరుతూ ఉన్నాడు పరలోకము వైపున చూసి. వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు ప్రభువా అంటూ ఉన్నాడు. కుడి పక్కన ఉన్నటువంటి దొంగవాడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశము వైపునకు చూసి ఏలీ ఏలీ లావా సబక్తాని అంటూ ఉన్నాడు. నాకు దాహం అగుచున్నది అంటున్నాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అంటూ ఉన్నాడు. అంతయు సమాప్తమైనది అంటూ ఉన్నాడు. గొప్ప మాటలను ఆయన ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ ఆ కల్వరి కొండ మీద పలికినటువంటి 7 మాటలు మన జీవితాలను మార్చేదిగా ఉండాలి అని ఆ పర్వతము మీద ఆయన కష్టములో, ఆ కన్నీటిలో ఆయన శ్రమ పడుతూ కూడా మనలందరికీ స్వేచ్ఛను అందించడానికి ఆయన మాట్లాడినటువంటి గొప్ప మాటలు. దేవుని ప్రియ సహోదరి సహోదరు, కల్వరి కొండలోని పరమార్థం 7 మాటలు. మనం ఇంకా చూసినట్లయితే మత్తయి సువిశేషము 28వ అధ్యాయం 16వ వచనము పలుకుతుంది, గలిలయలోని పర్వతమునకు శిష్యులందరూ వెళ్ళిరి. ఆ పర్వతము మీదకి వెళ్ళగానే యేసు ప్రభు అక్కడి నుంచి మోక్షారోహం లేదా పరలోకంలోనికి వెళుతూ ఉన్నారు. మోక్షారోహణం అవుతున్నప్పుడు ఆ మోక్షారోహంలో ఆయన పలుకుతున్నటువంటి మాట, మీరు భూ దిగంతముల వరకు వెళ్ళి నా నామంలో పిత పుత్ర పవిత్రాత్మ నా నామంలో జ్ఞానస్థానం ఇవ్వండి, నా శిష్యులను చేయండి అని ఆయన ఆ పర్వతము మీదకు వెళ్ళి ఆ శిష్యులకు సందేశాన్ని అందిస్తున్నారు. మీరు సువార్త ప్రచారానికి వెళ్ళండి అంటూ ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విధముగా అనేకమైనటువంటి ఎత్తైన ప్రదేశాలు, అనేకమైనటువంటి పర్వతాలు, పాత నిబంధన కొత్త నిబంధనలో చూసినట్లయితే అనేకమైనటువంటి అర్థాలతో ఉన్నటువంటి జీవితాన్ని మన ముందు బైబిల్ గ్రంథం ఉంచుతుంది. కానీ దాదాపు మనము పాత నిబంధన కొత్త నిబంధన నుంచి 8 పర్వతాలను మనం చూసాం. ఈ 8 పర్వతాలు కూడా చక్కటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. దేవుణ్ణి దర్శించేటటువంటి పర్వతం, దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకునేటటువంటి పర్వతం, దేవుని యొక్క ప్రేమను నెగ్గించేటటువంటి పర్వతం, అష్టభాగ్యాలను తీసుకునే పర్వతం. ఈ విధముగా దేవుని ప్రియ బిడ్డలారా, మనమందరము కూడా ఆదర్శప్రాయులుగా ఉండాలి అంటే, క్రీస్తు బిడ్డలుగా మనము ఉండాలి అంటే, క్రీస్తు వాక్కును మనము బోధించాలి అంటే ఎక్కడ ఉండాలంట? ఆ ఎత్తైన ప్రదేశంలో దేవుణ్ణి కనుగొని, దేవుణ్ణి దర్శించి, దేవుని మహిమను పొందుకొని, దేవుని ఆత్మతో నింపబడి
మనము ఏం చేయాలి? ఆయనకు సాక్షులుగా ఉండాలి అనేది ఈ యొక్క గొప్ప మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. యేసు ప్రభువుని సిలువ వేసే ముందు తీర్పు తీర్చేటప్పుడు పిలాతు ఎక్కడున్నాడంట? ఎత్తైన ప్రదేశంలోనే ఉన్నాడు. అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత పిలాతు ఏమంటున్నాడు? నిలబడి చేతులు కడుగుకుంటూ, ఇది నాకు సంబంధమైనది కాదు, మీరే దీన్ని చూసుకొనుడు అని చేతులు దులుపుకుంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎత్తైన ప్రదేశంలో న్యాయవంతమైనటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి పిలాతు కూడా ప్రజలకు, ధర్మశాస్త్ర బోధకులకు భయపడి, ఎందుకు ఎక్కడ అధికారము కోల్పోతానో అనే ఆలోచనలతో నాకు దీనికి సంబంధం లేదు అని చేతులు కడుగుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఎత్తైన ప్రదేశము అంటే మనము ఒక జీవితాన్ని మార్చేటటువంటి ప్రదేశము అని ఈరోజున ఈ యొక్క వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. మోషే జీవితాన్ని ఎత్తైన ప్రదేశం మార్చింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని ఎత్తైన ప్రదేశం మార్చింది ధర్మశాస్త్రం ద్వారా, 10 ఆజ్ఞల ద్వారా. అబ్రహాము యొక్క ప్రేమను గొప్పదిగా చూపించింది ఎత్తైన ప్రదేశం. అష్టభాగ్యాలలో మీరు ఇలా జీవించండి, మీరు ధన్యత పొందుతారు అని యేసు ప్రభువు నేర్పించి ఉన్నారు. దేవుని ప్రియ స్నేహితులారా, ఎత్తైన ప్రదేశము 5,000 మందికి భోజనాన్ని పంచిపెట్టింది. ఎత్తైన ప్రదేశము 7 గొప్ప మాటలను మనకు అందించి మనమందరము కూడా పాప జీవితము నుండి, ఈ లోక వ్యామోహముల నుండి ఆయన వైపునకు తిరగటానికి కల్వరిలో పలికినటువంటి మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకముగా ఉంటూ ఉన్నాయి. ఎత్తైన ప్రదేశము మనందరినీ కూడా క్రీస్తుకు సాక్ష్యముగా ఈ లోకంలో ఉండమని ఆహ్వానిస్తూ ఉంది. కాబట్టే ఈ రోజున ఈ యొక్క 8 పర్వతాలు మన జీవితాన్ని మార్చేవిగా ఉండాలి. ప్రభువుని దర్శించాలంటే నీవు నేను ఎత్తైన ప్రదేశము అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనము చూడాలి. మరి దేవాలయంలో కూడా గమనించండి, పైన సిలువ, ఆయన సిలువ, దాని తరువాత దివ్యమందసం ఎత్తైన ప్రదేశం, ఆ తరువాత బలిపీఠం ఎత్తైన ప్రదేశం, ఆ తరువాత ప్రజలు. అంటే ఎత్తైన ప్రదేశంలో గురువు ఉండి ఆ బలిని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఎత్తైన ప్రదేశంలో దివ్యమందసంలో ఎల్లప్పుడూ ప్రభు వాసము చేస్తూ ఆయన వైపునకు మనము చూస్తూ మన ప్రార్థనలు సమర్పించాలని ఎత్తైన ప్రదేశంలో ఉంచుతూ ఉన్నారు. ఎత్తైన ప్రదేశము సిలువను ఎందుకు అంటే ఆయన కల్వరిలో కొట్టబడ్డాడు కాబట్టి ఆ సిలువ చూస్తున్నప్పుడల్లా ఆ కల్వరిలో ఆయన మాట్లాడే 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనము తగ్గించుకుంటూ, మన అంతస్తు కానీ, మన హోదా కానీ, మన మాట కానీ, మన పేరు కానీ, మన ప్రతిష్ట కానీ క్రీస్తులో మనము తగ్గించబడి ఉండాలి అనే ఒక్క గొప్ప కోరిక. కానీ ఈ రోజున ఆ క్రీస్తు ప్రభువుని హేళన చేసే విధంగా నీవు నేను మారుతూ ఉన్నా. గుళ్ళల్లోకే చెప్పులు వేసుకొని వస్తాం, గుళ్ళల్లోనే సెల్ ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం, గుళ్ళల్లోనే కాలు మీద కాలేసుకొని మనము వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం. నువ్వు ఆ ఎత్తైన ప్రదేశంలో ఆ గొప్ప త్యాగజీవి, మనల్ని రక్షించే మన ప్రభువు, మన తండ్రి, మన కరుణామయునికి నువ్వు ఇచ్చేటటువంటి గౌరవం ఎలా ఉంది ఆలోచన చేయి. ఈ వాక్యము నిన్ను లోతుగా తీసుకుని వెళ్ళి ధ్యానింపచేసి నీ జీవితాన్ని సరి చేసుకొని ఆ ప్రభువుకు దగ్గరగా చేయాలి అని ప్రార్థన చేసుకుందాం. అందరం 1 నిమిషం కళ్ళు మూసుకుందామా? మహాపరిశుద్ధుడైన దేవా, ఈరోజున మేము విన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మా హృదయంలో, మా ఆలోచనలో ఉంచి ప్రభువా, ఎత్తైన ప్రదేశము అంటే ఇంత గొప్ప పరమరహస్యము ఉన్నదా అని మేము గ్రహించుకొని ఉన్నాం. మోషేకు దర్శనాన్ని ఇచ్చి, మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, అబ్రహాము యొక్క ప్రేమను నాయనా నీవు చూసి, ఇదిగో నా తండ్రి, మేము కూడా నేను దర్శించి నీ ఆజ్ఞలను పాటించి నేను ఎక్కువగా ప్రేమించేటటువంటి భాగ్యము మాకు అందరికీ అనుగ్రహించండి. ఆ ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకోవటానికి క్రీస్తు ప్రభువుని పంపించి మా తండ్రిగా, మా రక్షకుడిగా, మా కరుణామయునిగా మీరు అష్టభాగ్యాలను మీరు తెలుసుకొనండి, మీరు ధన్యులవుతారు అని క్రీస్తు ప్రభు మాకు నేర్పించారు. మీరు వాక్యంలో జీవిస్తూ మీ శరీరాన్ని బలహీనపరుచుకోకండి అని ఆయన 5,000 మందికి భోజనాన్ని అందించారు. ప్రభువా, ఈరోజున మేమందరము ఆ కల్వరి వైపునకు మా యొక్క దేవాలయాల్లో ఆ సిలువను చూస్తూ ఉన్నప్పుడు నీవు పలికిన 7 మాటలను జ్ఞాపకపరుచుకొని మా జీవితాన్ని సరిచేసుకుని నిన్ను గౌరవించేటటువంటి బిడ్డలముగా మమ్మల్ని అందరినీ మలచండి.
చివరిగా ప్రభువా, ఎత్తైన ప్రదేశంలో శిష్యులందరినీ ఈ లోకంలో నాకు సాక్షులుగా ఉండండి అని పలికావు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి మేము కూడా నీకు సాక్షులుగా ఉంటూ ఒక రోజున నీకు దగ్గరగా గలంతకాలం జీవించే కృప, భాగ్యం, అదృష్టం మాకు దయచేయమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.